రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 85తోనే తెలంగాణకు నీళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. విభజన చట్టంలో పాలమూరు దిండి ప్రాజెక్టును చేర్చకపోవడంతోనే సమస్యలు వచ్చాయన్నారు. నిజాం హయాంలోనే తెలంగాణలో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదన్నారు. 1956 నుంచి 2014 వరకు కేవలం 6 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారన్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో 31,51,000 ఎకరాల భూములకు నీళ్లిచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 1,81,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే, మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే. 11th షెడ్యూల్ ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే, మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళం. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది? పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? ఈ రకంగా నాడైనా నేడైనా ఇలా తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇలా అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పితామంటారు. కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇలా 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. ఏర్పడక ముందు అంటే 1956కి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి, దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3,000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ, నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000, అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏండ్లు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏళ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాల ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పాలమూరు బిడ్డతోనే ఆ జిల్లాకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేంద్రానికి ఒక్క డీపీఆర్ కూడా పంపలేదన్నారు. అందుకే ప్రాజెక్టులకు పర్మిషన్లు రాలేదని చెప్పారు. రేవంత్ సర్కారు ఏర్పడ్డాక 3 ప్రాజెక్టులను కేంద్రం వెనక్కి పంపిందని విమర్శించారు హరీష్ రావు. నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు చూడండి. అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన. ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే. చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్ కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు. బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించారు. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు అక్కడ. ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లా ఆపుతారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడింది. బీఆర్ఎస్ పాలనలో 205 టీఎంసీలు మనం కృష్ణానదిలో వాడుకోవడం జరిగింది. యావరేజ్ గా చూసినా కూడా 65 టీఎంసీలు మనము కృష్ణానదిలో వినియోగం బీఆర్ఎస్ యొక్క కాలంలో పెంచుకోవడం జరిగింది. కంపారిజన్ చూస్తే 9.5 years బీఆర్ఎస్ రూల్లో 6.91 టీఎంసీ అడిషనల్ గా ఒక సంవత్సరానికి నీటి వినియోగం కృష్ణానదిలో మనం పెంచాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 11 ప్రాజెక్టులు మనం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపినాం. 11 ప్రాజెక్టులు డిపిఆర్లు పంపితే 7 ప్రాజెక్టులకు మనం అనుమతులు సాధించినాం. ఒకటేమో ఫైనల్ స్టేజ్లో ఉంది, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటే ఆ ఛత్తీస్గఢ్తో ఇంటర్స్టేట్ ఒక ఇష్యూ పెండింగ్ ఉంది. ఒక 3 ప్రాజెక్టులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్లో వాపస్ రాలే. ఈ 3 మన గవర్నమెంట్లో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉండే. కాంగ్రెస్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డి వాపస్ వచ్చింది, అంబేద్కర్ వార్దా డిపిఆర్ వాపస్ వచ్చింది, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చింది. దీన్ని మనం ఇంకా ముందుకు పోయి చూస్తే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో 11 డిపిఆర్లు పంపినాం, 7టికి అనుమతులు సాధించినాం, ఒకటి ఇంకా అక్కడ పెండింగ్ లో ఉంది. 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క డిపిఆర్ పంపలే, ఒక్క క్లియరెన్స్ దేలే, డిపిఆర్లు మాత్రం 3 వాపసు వచ్చినాయి.